దేశంలో విస్తారంగా వ్యవసాయ సాగు అత్యధికంగా రైతాంగం కలిగిన ఈ ప్రాంతంలో కందిపప్పును దిగుమతి చేసుకోవడం జరుగుతుందని, రైతాంగం విస్తారంగా కందిపప్పు పండించి ఎగుమతి చేసే వరకు ఎదగాలని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సూచించారు. నియోజకవర్గం బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మరియు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో మరియు నేషనల్ కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంచి ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినందుకు ఎన్సీసీఎం అదేవిధంగా మల్లారెడ్డి గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు అర్థమైనంతవరకు ఈ ప్రోగ్రాం రైతుల కోసం, అది కూడా కందిపప్పు పండించడం కోసం. మీ అందరికీ తెలుసు, ఒక మనిషి బలంగా ఉండాలంటే మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలంటే అందులో మాంసాలు ఉండాలి, గుడ్డు ఉండాలి, కూరగాయలు ఉండాలి, పప్పులు ఉండాలి, అన్నం ఉండాలి, అన్నం ఉండాలి. కానీ మన దగ్గర ఈ మధ్య ఏమైందంటే దావత్లు ఎక్కువై మాంసాలు రాత్రి కాగానే మాంసం తిందామా, కోడి గుడ్డు తిందామా, చికెన్ తిందామా అంటున్నాం. అందుకే ఈ మధ్య చూస్తుంటే హాస్పిటల్లో మనం ఒక 15-20 సంవత్సరాల కింద చూస్తే ఒక గుండె జబ్బు రావాలన్నా, బీపీ రావాలన్నా, షుగర్ రావాలన్నా 50-60 ఏళ్ళు దాటినట్టుగా వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తే హాస్పిటల్ పోటీ చూస్తే మన జిల్లాలో చూసుకోండి, పొద్దున్న వేస్తే నా దగ్గరకు వచ్చే ఇప్పుడు కూడా 20 సంవత్సరాలకే బ్లడ్ ప్రెషర్, 20 సంవత్సరాలకే గుండెపోటు 20 వచ్చే. అంటే మన దగ్గర తింటున్న పదార్థాలు చాలా కల్తీగా ఉన్నాయి, లేకపోతే మనం తినే పదార్థాలలో పౌష్టికాహారం బలంగా తీసుకోవడం ఒక కారణం. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు, మనకు కందిపప్పు